సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ, ఈ దినం నుండి మెదక్ టౌన్లో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా స్వార్థ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి మే 22, 23, 24 తారీఖుల్లో అద్భుతంగా ఈ మీటింగ్స్ జరిగించేటట్లు ప్రార్థించండి. నిశ్చయంగా ఈ మీటింగ్స్ ద్వారా పడిపోయిన బలిపీఠాలు తిరిగి కట్టబడాలి. ఆరిపోయిన దివిటీలు యేసు నామం పేరిట మరలా వెలిగించబడాలి. దేవుని ఎరుగక చీకటిలో చిందులాడే ప్రజలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రాంతాల్లో భారభరితమైన మనస్సుతో ఆత్మ సంపాదనే ధ్యేయంగా ఓ దర్శన ప్రకారం ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాం. మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి. ఈ విషయం అనేకులకు షేర్ చేయండి. అవకాశం ఉంటే కుటుంబాలుగా ఈ మీటింగ్స్లో పాలు పంపులు పొందండి. లైవ్ అందించబడుతుంది, తప్పక వీక్షించగలరు. మంచిది. ఈ దినం సార్వత్రిక సంఘానికి, ప్రత్యేకంగా ప్రతి క్రైస్తవునికి అత్యవసరమైన దివ్యమైన సందేశం. యేసునే చూస్తూ బ్రతుకు, యేసు కొరకే బ్రతుకు, యేసునే చూస్తూ బ్రతుకు. యేసును తప్ప లోకంలో మరి ఎవరిని చూడకు, మరి ఎవరినో గురిగా పెట్టుకో. యేసునే చూస్తూ బ్రతుకు, యేసు కొరకే బ్రతుకు. మనం ప్రభు దగ్గరికి వచ్చిన ఆ దినం నుండి ఈ దినం వరకు ఈ భక్తి మార్గంలో ఎంతోమంది వ్యక్తులు, వ్యవస్థలు మనకు రోల్ మోడల్గా ఉన్నారు, ఉంటారు. మనల్ని రక్షణలోకి నడిపించిన, మన హృదయంలో సువార్త బీజాన్ని నాటిన సువార్థికులు ఉండొచ్చు. దేవుని దగ్గరికి నడిపించి మనలను బలపరిచిన విశ్వాసులు, మనకంటే విశ్వాసంలో ముందుగా ఉండి బలపడిన వాళ్ళు ఉండి ఉంటారు. అట్ దట్ సేమ్ టైం సంఘాలకు వచ్చిన తర్వాత మన గుండెల్లో ఆత్మీయ మంటను రేకెత్తించిన రోషం కలిగిన దైవజనులు, దేవుని కొరకు బ్రతకాలి అనే తృష్ణ, ఆ బర్నింగ్ డిజైర్ మన గుండెల్లో పుట్టించిన గనులైన గొప్ప దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు, ఉంటారు. ఆ సేవకులు గొప్పవారే, నో డౌట్. హృదయాలను మండించే ప్రసంగాలు చేసిన వారే, అనుమానం లేదు. అట్ దట్ సేమ్ టైం పరలోక ప్రత్యక్షతను బహు అద్భుతంగా వివరించిన వాళ్ళే, అనుమానం లేదు. వీళ్ళంతా ఒకవైపు ఉంటే యేసయ్య మరోవైపు ఉన్నారు. నేనంట వీళ్ళిద్దరిలో మనం ఎవరిని చూడాలి? మనం నడిపించే నాయకులన? నో. విశ్వాసంలో మనలను బలపరిచిన వారిన? కాదు. క్రీస్తునందు మనకంటే ముందుగా ఉన్న ఆ భక్తి కలిగిన ప్రజలన? లేదు. మీరైనా, నేనైనా, మరి ఏ క్రైస్తవుడైనా క్రీస్తునే ముందు పెట్టుకొని, క్రీస్తు జీవితాన్నే కళ్ళ ముందు పెట్టుకొని యేసును చూస్తూనే మనం బ్రతకాలి. ఎందుకు వీళ్ళని చూడొద్దు అని నేను అంటున్నాను తెలుసా? మనిషి ఎంతైనా మనిషే. ఎంత భక్తి కలిగిన వాడైనా ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక కొదువు ఉంటాడు. వింటున్నారా? నీవు ఆరాధించే యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన సుగుణాల సంపన్నుడు, డాగు మచ్చ ముడత లేని నిష్కలంకమైన జీవితం జీవించినవాడు, సద్గుణ రాశి. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాల్ విసిరిన ఏకైక దేవుడు. మనుషుల్ని మనం చూస్తే ఈరోజు భక్తిగా బ్రతికినవాడు రేపు భక్తిహీనుడు అవ్వచ్చు. ఈరోజు నీకు స్ఫూర్తిదాయకంగా ఉన్న దైవ సేవకుడు, పరిశుద్ధతలో శిఖరాల మీద ఉన్నవాడు
మనిషి కదా. అదే వ్యక్తి ఏదో ఒక రోజు అపరాధంలో పడవచ్చు. ఆ మనిషిని చూస్తూ ఆ మనిషి మీద నీ విశ్వాసాన్ని కట్టుకుంటే ఆ మనిషి పడిపోతే నీవు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ మనిషి బలహీనుడైతే నీవు బలహీనుడు అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని దైవజనమా, ఎప్పుడు ఏ సేవకుణ్ణి ఏ మనిషిని నీ గురిగా పెట్టుకోకో. అందుకనే యేసు వైపే చూడు, యేసు కొరకే బ్రతుకు, యేసునే చూడు, యేసు కొరకే బ్రతుకు. లోకంలో కానీ పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో కానీ ఎందుకు మనుషులను చూడొద్దు అని నేను అంటున్నాను తెలుసా? సంఘంలో ఎవరైతే విశ్వాసులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారో, ప్రపంచ దేశాలను ఏ దైవ సేవకుడైతే మండిస్తాడో వాళ్ళనే పడగొట్టాలని సాతాను ప్రయత్నం చేస్తాడు. సైతాను గడి ముఖ్యమైన గురి, యేసు ప్రభు వారు అంటారు, కాపరిని కొడితే గొర్రెలన్నీ చెదిరిపోతాయి కదా, అందుకని దుష్టుడు మొదట కాపరిని కొట్టాలని ప్రయత్నం చేస్తాడు అంటాడు. నిజమే దైవజనమ, నేనంట ఈ వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి, మనమందరం కూడా మన దైవ సేవకుల కొరకు కన్నీళ్లు కారుస్తూ మనం ప్రార్థన చేయాలి. ఎందుకో చెప్పమంటారా? ప్రపంచాన్ని వెలిగించిన దైవాంశ సంభూతులుగా ఏర్చబడిన దైవ సేవకులు అనేక మంది మీద సాతానుగాడు దాడి చేసి ఆ సేవకుని స్ఫూర్తిగా తెచ్చుకొని బ్రతికినటువంటి విశ్వాసులు అనేకుల జీవితాలను సాతాను చెల్లాచెదురు చేస్తున్నాడు. విన్నారు కదా? అందుకని ప్రభు అంటారు, కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయని కొట్టటం కాపరి మీదే కొడతాడు. భక్తిగా బ్రతికే సేవకుడి మీదే కొడతాడు. నీతిగా బ్రతికే విశ్వాసుల మీదే కొడతాడు. ప్రభు అని పిచ్చి ప్రేమతో ప్రభువును ప్రేమించిన వ్యక్తుల్ని ఎలాగైనా శోధనలో పడేసి ఎలాగైనా త్రోవ తప్పించాలని వాళ్ళు తప్పితే వాళ్ళను బట్టి అనేకులు త్రోవ తప్పుతారని సైతానుగాడు ఎరిగి అనేక మంది కాపరుల మీద సాతానుగాడు కొడుతున్నాడు. మీరు ఎరుగుదురు కదా, ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోటను గుంటనక్క ముండ్లపంది పాడు చేస్తుంది. గుంటనక్క ఎవరు? ఇంకెవడు? సైతానుగాడు. అడవి పంది ఎవరు? ఇంకెవడు? సైతానుగాడు. ఈ గుంటనక్క కానీ అడవి పంది కానీ ద్రాక్ష తోటను ఎట్లా పాడు చేస్తుందో తెలుసా? ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు లాగేయదు, కొమ్మలను తుంచదు, పూతనేమి రాల్పదు, మొట్టమొదటి పూత జోలు వెళ్ళదు, కాయల్ని రాల్పదు. ఈ అడవి పంది కానీ గుంటనక్క కానీ ఏం చేస్తుందో తెలుసండి? ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి ద్రాక్ష చెట్టు యొక్క వేరు ఉందో చూసారా? ఆ వేరు ఎక్కడైతే ఉందో చూసి మట్టిని లోడి దాని మూతితో వేర్లను తుంచేస్తుంది. వేర్లను ఎందుకు? వేరును తుంచేస్తే చెట్టు అంతా ఎండిపోతుంది. వేరు పాడైపోతే కొమ్మలన్నీ పాడైపోతాయి. సంఘానికి వేరెవరు? దైవజనుడు కాదా? కుటుంబానికి వేరెవరు? తల్లిదండ్రులు కాదా? ఈ అడవి పందిగా పిలువబడుతున్న సాతాను వేర్లను తుంచేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకని సంఘమా, మన ప్రార్థనతో సార్వత్రిక సంఘాలలో సేవ చేస్తున్న దైవజనులను కాపాడుకుందాం. ఆ దైవజనులు రోషం కలిగిన వాళ్ళే. ఆ దైవజనులు దేవుని కొరకు బ్రతకాలనే వైరాగ్యంతో దేవుని సేవకు వచ్చిన వాళ్ళే. కానీ సాతానుగాడు కాటేసి, అలాగని మనం చేసిన తప్పును సైతానుగాడి మీద నేను ఆపాదించట్లా. అలాంటి వాళ్ళను గురిగా పెట్టుకుని ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, సైతానుగాడట తన తోకతో ఆకాశ నక్షత్రాలుగా వెలుగుతున్న ధృవతారాల లాంటి సేవకులను తన తోకతో 3 వంతులు దైవ సేవకులను వాడు లాగేస్తా ఉన్నాడట. అందుకని దైవజనమ, ఈ విశ్వాస యాత్రలో యేసునే చూడాలి, యేసు కొరకే బ్రతకాలి. ఈరోజు నిలవబడిన వాడు రేపు పడిపోవచ్చు, ఈరోజు పడిపోయిన వాడు రేపు నిలవబడవచ్చు.
ఈరోజు భక్తిలో శిఖరాల మీద ఉన్నవాడు అదో పాతాళానికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు పతనమైపోయిన వాడు రేపు పతాక స్థాయికి వెళ్ళొచ్చు. నేనంట ఏ మనిషిని చూడకుండా యేసు వైపే మనం చూడాలి. ఇది మీ అన్నగారు నేను చెప్తున్న మాట కాదు, మనందరికీ పెద్దన్న ఉన్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు వారు మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు అద్భుతం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఆమేన్. విన్నారా? ఏమంటారు పౌలు గారు? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తండి. యేసయ్య ఆ దివ్యమైన ప్రత్యక్షత తమ్ముడా నీకు నాకు సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేయునుగాక. ఎస్, మన కళ్ళ ముందు గొప్ప సాక్షి సమూహం మేఘవలె మనల్ని ఆవరించి ఉంటారు. భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, దేవుని అడుగుజాడల్లో నడిచే విషయంలో, దేవుని సేవ కొరకు ప్రాణం పెట్టే విషయంలో గొప్ప సాక్షి సమూహం మన చుట్టూతో ఉంటారు. అయితే చుట్టూతో ఉన్న సాక్షి సమూహాన్ని చూస్తూ కాదు మనం నడవాల్సింది. నీలో విశ్వాస బేజాన్ని ఏ దేవుడు నాటాడో, నీ విశ్వాసానికి కర్త, నీ విశ్వాసాన్ని కొనసాగించే దేవుడు, ఆఖరి వరకు నీ విశ్వాసాన్ని ఏ దేవుడు కాపాడుతాడో, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపే నువ్వు చూస్తూ సాగిపోవాలి. ఆ పాస్టర్ గారు ఇట్లా చేశాడట అనొద్దురా తల్లి. సంఘానికి వచ్చే పలానా ఆయన అట్లా చేశాడట, ఇక వాళ్ళే అట్లా చేస్తే మన భక్తి ఎట్లా అని అనొద్దు. ఎవరినో నువ్వు చూడొద్దు. నీ రోల్ మోడల్, నీ గోల్, నీ అల్టిమేట్ టాస్క్, నీ కళ్ళ ముందు ఉండాల్సిన లక్ష్యం యేసు అనే లక్ష్యం. నేనంట బైబిల్లో ఉన్న భక్తుల జీవితాల్లో లోపాలు చూపించగలవు, నీ యేసులో ఏదైనా లోపం చూపించగలవా? లోకంలో భక్తిపరులు, దైవ సేవకులు అనే వ్యక్తుల్లో మీరు నేను లోపాన్ని చూపించగలం. దైవజనమా, మనం ఆరాధించే దేవునిలో ఏదైనా ఒక్క లోపాన్ని మనం చూపించగలుగుతామా? అందుకని అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహం మనలను మేఘమలి ఆవరించింది. ఎంత గొప్ప సాక్షి సమూహం అయ్యా! ఎంతగా గొప్ప సాక్షి సమూహంలో ఎవరున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు పాత నిబంధన గ్రంథంలో ఉన్న విశ్వాస వీరులను గురించి చెప్తాడు. ఎక్కడి నుంచి? కయ్యూని చేత చంపబడిన హేబేలు మొదలుకొని న్యాయాధిపతుల వరకు దానియేలు, సమూయేలు, ఇలా భక్తులందరి పాత నిబంధనలో ఉన్న భక్తుల చరిత్ర చెప్తూ, అయ్యా వాళ్ళు విశ్వాస వీరులే, వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళే, దేవుని కొరకు పరాక్రమ కార్యాలు చేసిన వాళ్ళే. అయితే ఎంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూతో ఉన్న వాళ్ళ వైపు చూడొద్దు. మరి ఎవరి వైపు చూడాలయ్యా? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపే చూడండి. ఎందుకు వాళ్ళ వైపు చూడొద్దయ్యా? వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళే, కాకపోతే ఎంతైనా మనుషులే కదా. ఎంత భక్తి కలిగిన వాడైనా ప్రతి మనిషి అసంపూర్ణుడు. సులువుగా చిక్కులు పెట్టే ఏదో ఒక పాపంలో ప్రతి మనిషి పడ్డవాడే. అసంపూర్ణుడి వైపు చూస్తే, అసంపూర్ణులను గూర్చి మాట్లాడుకుంటే, అసంపూర్ణులను నీ గురిగా పెట్టుకుంటే నీ భక్తి అసంపూర్ణంగా మిగిలిపోతుంది. సంపూర్ణుడైన యేసును లక్ష్యంగా పెట్టుకో. నీ భక్తికి పరిపూర్ణత, నీ భక్తి పరిపక్వత చెందటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ ఎవరున్నారు? ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎవరెవరున్నారు?
అలా మనం చూసుకుంటూ వస్తే నోవాహ్, అబ్రహాం, ఐజాక్, జాకబ్, మోసెస్, కింగ్ డేవిడ్, ఇలా ఎంతోమంది భక్తుల చరిత్ర మనం అక్కడ చూస్తాం. సంసోను, ఇలా ఎంతోమంది భక్తుల చరిత్ర చూస్తాం. నో డౌట్ నోవాహ్ భక్తి కలిగిన వాడే. ఎంత భక్తిగా బ్రతికి జలప్రలయం లాంటి భయంకరమైన ఉప్పెల్లో నుంచి తప్పించబడిన తర్వాత తన గుడారములో ద్రాక్షారస మత్తుడై ఏం చేశాడు? దిగంబరిగా పడిపోయి ఉన్నాడు, తాగుబోతుడయ్యాడు. ఆ తరంలో నీతిమంతుడిగా ఎంచబడిన వాడు సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడ్డాడు. దైవజనమా విన్నారా? ఎంత నీతిమంతుడే కానీ ఒక బలహీనత. అయితే ఇక్కడ అంట తాగి తందనాలాడింది నోవాహు కానీ నోవాహు దేవుడు కాదు. అబ్రహాము, ఇస్సాకు అబద్ధాలు ఆడారు. విన్నారా? నా భార్య కాదు చెల్లి అని అబద్ధం ఆడారు ఇద్దరు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వాళ్ళలో కనపడతాయి. అవును, దేవుని హృదయానుసారుడిని పిలువబడిన దావీదు ఉన్నారే, నో డౌట్, నో డౌట్ దేవుని ఆజ్ఞను దీపంగా ఆయన త్రోవకు వెలుగుగా చేసుకొని బ్రతికినవాడు, నో డౌట్. ఆ దావీదు భక్తుని జీవితంలో ఒక మచ్చ, అదే బత్షెబా ఊరియా. దైవజనమా ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ తప్పు చేసుకుంటూ వచ్చింది వ్యక్తులు కానీ దేవుడు కాదు. ఇక్కడ బాగా పట్టుకోండి, తప్పు చేసింది వ్యక్తులు కానీ దేవుడు కాదు. ఆకాశం కింద భూమికి పైన మహానుభావులని పిలువబడిన మహాత్ములు సైతం ప్రతి వాడు తప్పు చేసిన వాడే. నేనంట తప్పు చేసిన వాళ్ళను సైతం దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. క్రైస్తవ సంఘం దావీదును ఆరాధించదు, క్రైస్తవ సంఘం మోషేను ఆరాధించదు, క్రైస్తవ సంఘం నోవాహును ఆరాధించదు. క్రైస్తవ సంఘం సుగుణాల సంపన్నుడు, సద్గుణ రాశి, అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్టిదో 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడైన యేసుక్రీస్తును మాత్రమే క్రైస్తవ సంఘం ఆరాధిస్తుంది. ఆ మధ్య ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి మాట్లాడతా, అన్నయ్య నేను క్రీస్తుని వదిలిపెడదాం అనుకుంటున్నాను, అసలు క్రీస్తు మార్గంలో నుంచి నేను వైదొలుగుదాం అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు తమ్ముడు అంత పెద్ద మాట అంటున్నావు? క్రీస్తుని వదిలిపెట్టడానికి కారణం ఏంటి అన్న. ఆ తమ్ముడు అంటాడు, అన్నయ్య ఆ పాస్టర్ గారు అట్లా, ఈ పాస్టర్ గారు అట్లా, ఆ సంఘానికి వెళ్ళే ఫలానా ఆయన ఇట్లా, బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళే ఆకెట్లా, వీళ్ళంతా ప్రార్థనలకు వెళ్తారు కానీ వీళ్ళు చేసే పనులన్నీ ఎట్లాంటివి, వాళ్ళ జీవితం నాకు తెలుసు. వీళ్ళు నీతిని ప్రకటిస్తారు కానీ నీతిగా బ్రతకరు, అందుకని నేను క్రీస్తుని వదిలిపెడతాను అని అన్నాడు. సరే క్రీస్తుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు అన్నాడు. ఏదో చెప్పాడు. సరే ఆ వివరాలు నేను మాట్లాడను, మనకు అవసరం లేదు. నేను అన్నా, క్రీస్తుని వదిలిపెడతానన్నావు నిజమే, ఒక మాట తమ్ముడు నేను అడుగుతా, నువ్వు ఎంతకాలం అవుతుంది యేసు ప్రభువుని నమ్ముకొని? 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల్లో యేసుక్రీస్తుని గురించి నువ్వు చదివేవు కదా అన్నాను. చదివేనన్నాను. యేసుక్రీస్తు జీవితంలో ఆయన నడకలో, పడకలో, చూపులో, మాట తీరులో, బ్రతుకులో ఎక్కడైనా ఏదైనా లోపాన్ని నువ్వు చూపించగలవా? వదిలిపెట్టు. నీకు క్రీస్తుని వదిలిపెట్టాలనుకుంటే వదిలిపెట్టు, నేను కాదను, అది నీ వ్యక్తిగత ఇష్టం. కానీ వదిలిపెట్టే ముందు క్రీస్తులో ఏదైనా లోపాన్ని నువ్వు చూపించగలవా? ఆయన పరిశుద్ధతలో, ఆయన మాట తీరులో, నడకలో, పడకలో ఎక్కడైనా ఏదైనా లోపాన్ని నువ్వు చూపించగలవా? చూపించగలిగితే చెప్పు. నేను యేసు ప్రభువులో చూపించలేను కానన్నా, యేసు ప్రభువులో నేను చూపించలేను కానీ యేసు ప్రభువును ప్రకటించే మనుషుల్లో నేను చూడగలను. బైబిల్లో ఉన్న భక్తుల్లో కూడా చాలామంది తప్పు చేసింది మనుషులు అక్కడ, దేవుడు కాదు. దేవుడు నీతి లేని పని చేస్తే ఆయన దేవుడు కాదు. వదిలిపెట్టు క్రీస్తుని. యేసుక్రీస్తు నీతి లేని, నీతి మాలిన కార్యక్రమాలు చేసిన కుసంస్కారి కాదు, త్రాగుబోతుగా తందనాలాడినోడు కాదు,
తిరుగుబోతుగా విచ్చలవిడిగా తిరిగిన వాడు కాదు. ఎక్కడొక భార్య, అక్కడొక భార్య, అక్కడొక ఉంపుడు గత్తె, ఇక్కడొక ఉంపుడు గత్తె, రాచ కార్యక్రమాలు జరిగించిన రోత దేవుడు కాదు ఆయన. వావి వరసలు తప్పి అక్రమంగా ప్రవర్తించిన వాడు కాదు ఆయన. నేకెడ్గా ఒక స్త్రీని చూసి మోహాన్ని పెంచుకొని నా నోటి మాటలతో చెప్పలేని రోత బ్రతికిన రోత దేవుడు కాదు ఈ దేవుడు. భక్తుడైన మోషే ఏమంటారో తెలుసా? నా ఆశ్రయదుర్గముగు యెహోవా యథార్థవంతుడనియు ఆయనలో ఏ చెడుతనము లేదనియు నేను ప్రసిద్ధి చేస్తాను. అదే భక్తుడైన మోషే నిర్గమకాండంలో ఏమంటారో తెలుసా? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవయ్యా, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడో. వేల్పులలో నీ వంటి వాడెవరు? ఎవరు? యేసు సద్గుణ రాశి, సుగుణాల సంపన్నుడు. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్టిదో ప్రపంచంలో నా యేసు వట్టివాడు. 10,000 మంది పురుషులలో కూడా అతి కాంక్షణీయుడు, నిర్దోషి, నిష్కల్ముషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించబడిన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. యోహాను భక్తుడు అంటాడు, ఆయనలో చీకటి ఏమాత్రమూ లేదు. ప్రైజ్ గాడ్. వెతికిన చీకటి అనుభవాలు ఎంత? యేసులో ఒక్కటి నువ్వు చూపించు. సరే, యేసును కాదని ఎక్కడికో వెళ్తాను. దేవులుగా ఆరాధించబడుతున్న వారిలో యేసుక్రీస్తు లాంటి సుగుణాలు కలిగిన వాడు ఎవడో తీసుకురా, సాగిలిపడి నమస్కారం. యేసులాంటి పవిత్రత, యేసులాంటి నీతి, యేసులాంటి యథార్థత, యేసులాంటి త్యాగం, యేసులాంటి నిష్కల్మషత్వం ఎవరిలో ఉందో చూపించు. అన్నా, యేసు ప్రభువులు నేను చూపించలేనన్నా. నువ్వు మనుషుల్ని ఎందుకు చూస్తావు? మనుషుల్ని ఎందుకు చూస్తావు? సరే, ఎవరినో ప్రక్కన పెట్టు. తమ్ముడు, నువ్వు దేవుని కొరకు బ్రతకాలని వచ్చావు కదా. అవునన్నా, నేను దేవుని కొరకు బ్రతకాలని వచ్చాను. బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ త్రుటిల్లకుండా, చివరికి మాట ద్వారా కూడా తప్పిపోకుండా, చూపు ద్వారా కూడా తప్పిపోకుండా ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా దేవుని కొరకు నువ్వు బ్రతికేవా? తమ్ముడు, కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుని బ్రతకాలనే ఆశ ఉంది కానీ బ్రతకలేకపోయానన్నా. అప్పుడు నేను అన్నా, తమ్ముడు, నీలోనే ఇన్ని బలహీనతలు ఉన్నాయి కదా, మరి వాళ్ళని చూస్తూ ఎందుకు నువ్వు మాట్లాడతావు? వదిలిపెట్టాలనుకుంటే క్రీస్తుని వదిలిపెట్టు. క్రీస్తుని వదిలిపెట్టావంటే ది బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి ఏదైనా ఎత్తుక్కోవాలి. ఈ స్కూల్ బాగాలేదని ఇంకో స్కూల్లో జాయిన్ అయితే ఈ స్కూల్ కంటే మంచి స్కూల్కే మనం వెళ్ళాలి కదా. ఈ కాలేజీ బాగాలేదని ఇంకో కాలేజీకి వెళ్తానన్న వెళ్ళు, ఆ స్వేచ్ఛ నీకు. కానీ ఈ కాలేజీ బాగాలేదని ఇంకో చోటకు వెళ్ళేటప్పుడు ది బెస్ట్కి వెళ్తావు కదా. యేసుక్రీస్తు కంటే సుగుణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళుతాడు. పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో ప్రపంచ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన ఎలాంటి దేవుడు ఎక్కడైనా నీకుంటే వెళ్ళు తమ్ముడు, ఆ స్వేచ్ఛ నీకుంది. ఏమన్నాడు తెలుసా? తలదించి, అన్నా, నా కళ్ళు తెరిపించావు. ఈ దినం నుండి నేను వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడనన్నా, యేసునే చూస్తూ యేసు కొరకే నేను బ్రతుకుతానన్నా. నా యేసులో ఎంత లోపం కూడా నేను చూపించలేనన్నా. ఆ దేవుల్లో ఎంత లోపం కూడా నేను చూపించలేనన్నా. నా బుద్ధిహీనతను క్షమించన్నాని చేతులు పట్టుకుని నా బిడ్డ ఇచ్చాడు. అందుకే యేసయ్యకి మహిమ కలుగును గాక. సంగమా, లోకంలో ఏ మనిషిని చూడద్దు. నీ గోల్, నీ టాస్క్, నీ ఎయిమ్, నీ డెస్టినేషన్ యేసులాగా బ్రతకాలి. ఆయన్ను గురిగా పెట్టుకో. బైబిల్లో ఆయనను గురిగా పెట్టుకున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునండి. పౌలు క్రీస్తును మాదిరిగా పెట్టుకొని క్రీస్తులాగా బ్రతకాలని నడిచాడు. రెండవ అభినవ క్రీస్తుగా
దేవుని కొరకు బ్రతికాడు. తమ్ముడా, వాళ్ళ బలహీనతలు వీళ్ళ బలహీనతలు ఆలోచిస్తారు. వాళ్ళట్లా వీళ్ళెట్లా అని అనవసరంగా ఏమంటారు, ముసలమ్మ ముచ్చట్ల చేత పౌలు గారు అంటారు కదా, ఇలాంటి వ్యర్థమైన ఒట్టి మాటలకు చోటు ఇవ్వకుండా వాళ్ళట్లా వీళ్ళెట్లా ఆపాస్త ఇట్లా పొర్రపాటున ఒక వ్యక్తి కూర్చుని మాట్లాడద్దు. నీ కళ్ళ ముందు యేసునే పెట్టుకో, యేసునే చూస్తూ యేసు కొరకే బ్రతుకో. అటు కృప మనందరికీ దయగల దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటకై వందనాలు. అవును నాయన, ఈ విశ్వాస యాత్రలో మిమ్మల్నే చూడాలి, మిమ్మల్నే గురిగా పెట్టుకోవాలి. మా ఆదర్శం, మా స్ఫూర్తి, మా గమ్యస్థానం, మా దరి, మా ఏకైక లక్ష్యం అది మీరే యేసయ్యా. ప్రతి విశ్వాసి మీ జీవితాన్ని కళ్ళ ముందు పెట్టుకొని మీ కొరకు బ్రతికేటట్లుగా ప్రతి బిడ్డ పట్ల మీ కార్యం చేసి మహింపొందు. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.